మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు, మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. మొగుళ్ళ దగ్గర మేనేజ్ చేస్తారు చూడు అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూలు? బచ్పన్ స్కూలు. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అదే ఇదిగో తీసుకో, ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికెళ్ళు, ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికెళ్ళు. తప్పైపోయిందండి. అది అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. పిల్లం ఏది చెప్తే వినడానికి, గంగిరేదు తల ఊపడానికి, ఆడోళ్ళగా తల ఊపడానికి నేను పక్కింటి జగన్నాథరావులాగా కాదు, అర్థమైందా? మీ గొడవలేవో మీరు పడండి సార్, మధ్యలో మమ్మల్ని ఎందుకు అవుతారు? ఉన్నది ఉన్నట్టు చెప్తా తప్ప బ్రదర్. ఏంటండి ఉన్నది ఉన్నట్టు చెప్పేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, ఇది చాలా టూ మచ్ అండి. వీడు నాకెదురు చెప్తాడేంటి? వీడు నాకెదురు చెప్తాడంటాడు. నా కళ్ళ ముందు కన్నా ఇండిపెండెంట్ గా పుట్టింటికి వెళ్ళిపో. ఆయన మిమ్మల్ని లేదంటే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారేటండి? నాది ముళ్ళు కూడా నిలబడే వంశం వాడికి తెలీదా? తెలియకుండా నా పక్కింట్లో ఉంటున్నాడు, తెలియకపోతే వాడు తెలుసుకోవాలి. ఉన్నాడు వెళ్ళిపోయాడండి. మరి నువ్వేం చేస్తున్నావు? ఇట్టి తీస్తా, అర్థమైందా? అర్థం. కూర్చో, లోపడేలంటే చెప్పు. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాలిసిరేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు, మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. మామూలుగా నాశనం అయిపోతుంది. నాశనం ఏమైంది మూర్తి గారు? రాళ్ళు వేస్తున్నారండి, రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూసాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండిళ్ళ పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేస్తానో ఈ దరిద్రుల సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావే, చూసావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాను. అబ్బా అబ్బా అబ్బా, ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమిటి తప్పైపోయిందండి, క్షమించండి, నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. మూస్తావా? పక్కన కూర్చో. అమ్మా మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లా కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఊపు. ఎక్స్క్యూజ్ మీ. జేబులో చేతి టక్తి టక్ 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 చేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే, తాగు. ఏంటి సార్ తాగిన ఎంగిల్ ఇస్తున్నారు తాగమని? నాకు ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడు వాచ్మెన్ అనుకుంటున్నావరా నన్ను నువ్వు? అరే, ఒక టీసీ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడే అడ్రస్ నేను చెప్పాలా నీకు? నేను వాడు ఒక బట్టే వాసుగాడు, నువ్వు ఒక డబల్ బట్టే వాసుగాడురా. ఆ అడ్రస్ లేని వాడు అడ్రస్ అడగడానికి వచ్చావంటే నువ్వు ఎంత అడ్రస్ లేని వాడు అర్థం అవుతుందిరా. హౌలే, ఎన్నిసార్లు తిడుతున్నారు? నోర్ముయిరా. అరే, నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా. అవునరా? అరే, ఆడంగిలాగా ఏడవడం కాదురా. నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను. వెళ్ళు. వెళ్తాను సార్. బావా బావా, ఎవడా నీకు బావా? పండక్కని ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్క దుబ్బెట్టిస్తావా? అవ్వా, ఏదా నేను కొండ కదా నీకు బామ్మద్రి? అవునవునవును. పక్కన మంచి స్థానం సంపాదించడం నాకు మంచి నీళ్ళు ఏమిస్తారా నువ్వు? నాకు దుబ్బులెట్టి కనేసి ఇంగి నీళ్ళు ఇచ్చాడు నాకు. కాదు బాబా, ప్లీజ్ బాబా. నువ్వు బావా బావా లేదు, ఇంటర్నెట్ లో జావా లేదు. సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము, మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాబే. పోగులు పెడతామనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి, ఫుల్ ఆనందంగా ఉన్నది. అబ్బా, వగలవాడి మయ్యారి, నువ్వు వగలవాడి మయ్యారి. రే పట్టాబే, ఏంటే మొగుండ కొడతావే నువ్వు? దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒకటే.
ఏంట్రా అంత సైకోయిజం ఏంట్రా నువ్వు? ఏమనుకుంటున్నావురా నువ్వు? నీతో ఇన్ని రోజులు నేను ఎలా కాపురం చేశాడ్రా? ఏంట్రా కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా? నువ్వు తాగవరా? నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏంట్రా? అంత సైకోవేట్రా నువ్వు? ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా, ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా. లుంగి జాగ్రత్త. వదలండి ఆడిని కూడా కొడతాను నేను. రే నిన్ను కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే. రే నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా. నేను వెళ్ళిపోతాను. బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇచ్చేయి. అక్కడ ఉన్నాడు. అర్థమైందా పట్టాభి? ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో. ఏ పట్టాభి, మనిషిలాగా బతుకురా. మళ్ళీ ఎవడరా మా ఇంటి మీద రాలేసింది? నేనేరా. ఇప్పుడు నీ పిల్లం కుక్కలాగా అనేది అయినా బుద్ధి రాలేదు ఎందుకురా? ఎందుకేసావు రాలి? నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మీరు లోపల ఇద్దరు పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తారా? నువ్వు ఆగిరా రే పట్టాభి. ఏంటి ఎంత హుషారుగా అని చెప్పని అనుకుంటున్నారా? రీసెంట్గా మొన్న కొత్తగా పెళ్ళైందండి. నేను నా భార్య దగ్గర ఒక విషయం దాచాను. అందరు దాచా పెద్దదేం లేదు. అది జనరల్లీ మందు అలవాటు ఉంది, అది చెప్పలేదు. ఇవాళ ఎలాగైనా నా వైఫ్ దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకొని మందు అవుదాం అని చెప్పని అనుకుంటున్నా. చూడాలి ఒప్పుకుంటుంది లేదు. ఎలా ఉన్నారా రాంప్రసాద్? ఎలా ఉన్నారా? సూపర్ రా. సూపర్. అరే ఏంటి పెళ్లికి రాలేదేంటి మొన్న? వచ్చారా? వచ్చావా? మరి కనబడలేదు. కనిపించుకుంటూ వెళ్ళిపోయా. కనిపిస్తే మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాలి కదా, భోజనం చేసి వెళ్ళిపోయా. సరే భోజనాలు ఎలా ఉన్నాయి? మటన్ బిర్యానీ అదిరిపోయిందిరా. మటన్ బిర్యానీ? అసలు ఆ పెళ్ళిలో మటన్ బిర్యానీ పెట్టలేదే. మరి ఎవరి పెళ్ళికి వెళ్ళండి నేను? కాదు, పెళ్ళి అయిపోయింది, ఇంటికి పిలిచు. మరి మందు అదేనా పార్టీ? గట్టిగా అరవద్దురా బాబు, మావిడంటే ఫీల్ అయింది. ఎవరికి తెలీదా? ఆవిడికి తెలియకుండా మేనేజ్ చేస్తాను ఎప్పుడు దాకా. మందు ఆగనని చెప్పని తెలుసు. నేనే ఇవాళ ఎలాగోలా ఓపెన్ అయిపోయి మా ఆవిడ దగ్గర మందు అవుదాం అని చెప్పనని సెట్ చేసిన తర్వాత పిలుస్తా. మర్చిపోతురే. డెఫినెట్ పిలుస్తారా? అరే ఈసారి పెళ్ళిగడప్పుడు పెళ్ళికూతురు చూడరా బాబు, భోజనాలు కలగకుండా. సరే సరే. నా బెటర్ హాఫ్, మై బేబీ, మై హనీ వస్తుంది. ఫస్ట్ టైం కదా, కిక్ డిఫరెంట్ గా ఉంటది. సరే అని వద్దండి, చెప్పేది నువ్వు కూర్చో. చెప్పేలా తింటారండి. యాక్చువల్లీ లైఫ్ లో ఫస్ట్ టైం అండి. ఏంటది? అంటే ఒక మగవాసన నాకు రోజు అలవాటు. జనరల్లీ పెళ్లి కాకముందు అందరు మొగాళ్ళు ఏంటండి ఎఫ్ఐఆర్ ఏమన్నా పిల్లలు ఉన్నారు? అదేం లేదమ్మా, చిన్న విషయం ఒకటి దాచాను. అది నిన్ను బాధపడ్డ ఇష్టం లేక ఇప్పుడు చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఏడాది స్టార్ట్ చేద్దా? ఏం లేదు, నేను అప్పుడప్పుడు మందు తాగుతూ ఉంటాను అంతే. అంటే అది మా వంశీలో మా తాతని అందరూ తాగుతారులే. మరి లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు తాగుతానే, ఎప్పుడో ఒకప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి అనుకో. అసలు మందు తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. లేదు, డాక్టర్ చెప్పాడమ్మా, వారానికి 90 ml అయితే హార్ట్ కి మంచిదంట. అవునండి, నిజమేనా? నిజమే. అయితే తాగండి, పర్లేదు. లోపలికి వెళ్ళి ఒక ఆమ్లెట్ ఏదన్నా. సరే నేను చేస్తాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. 90 వేసేసారండి? అయిపోయింది. అదేంటండి ఇంకో 90 వేస్తున్నారు? అంటే ఇప్పుడు
ఫస్ట్ 90 తాగా తర్వాత 90 తాగా అయిపోయింది అంటే 180 అయిపోయింది కదండి. డాక్టర్ 180 ఒకేసారి తాగితే ప్రాబ్లం అన్నాడు. 90 ఎంత తాగొచ్చు అలాగా. ఎక్కడికండి? లోపల రా ఇప్పుడు వచ్చా. బావా సన్నీ అని మంచి తాగుపోతారు, అదే మంచి ఫ్రెండ్ రా మనకి. అవునా? రమ్మని కూర్చోబెట్టి. అయ్యి మాయిల్ కాదు. ఏ బంగారం ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చేయాలి అలా చూస్తావు? ఆమ్లెట్ ఏది? కాదండి, మూడో వ్యక్తి ఎవరండి? మా ఫ్రెండ్, మనందరం ఫ్రెండ్స్. ఫ్రెండ్ అండి. ఫస్ట్ మీరు వచ్చారు, తర్వాత మీ ఫ్రెండ్ ఏంటని పెరిగిపోతుంది. అరే సిద్ధు వెళ్తారా? మేము మీ ఆవిడ హట్ అవుతుందా? హట్ అవ్వలేదండి. అయ్యో నేనేమో హట్ అవ్వలేదండి. ముగ్గురికి అన్నం పెట్టేస్తానండి. అరే సురేష్ రమేష్ సూర్య ఇంటికి వచ్చేయండి రా. ఏమండి ఆమ్లెట్ ఏదే? ఏంటమ్మా ఎంతసేపు? ఏమండి కాదండి, ఇందాక ముగ్గురు ఉండాలి కదండి. ఇందాక 5గురు ఉన్నారని వెళ్ళినప్పుడు. లేదండి, ముగ్గురే ఉన్నారు, లెక్క పెట్టండి కలతో. అంటే నేను అబద్ధం చెప్తాను అంతే కదా. సరేరా మా ఆవిడ. లేదండి లేదండి వెళ్ళిపోండి. ఇందాక 6గురు వచ్చారు, ఒక వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు, చూసాను నేను. ఇందాక 6 వచ్చి 6 ఏడురా. అరే కిరణ్ వచ్చిరా? మాట వరుస 6 వచ్చాడు మళ్ళీ. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? మన ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటిది మంది. ఫుల్ సర్కిల్. ఇంతమంది మన ఇంట్లో తాగడం అంటే బాగోదు. అరే మీ ఆవిడ హట్ అవుతుంది, వెళ్ళిపోతారా? లేదండి నెల రోజుల తర్వాత ఎవరు వచ్చారండి ఇంటికి? ఎవరిని పిలుస్తున్నారు? నిన్నే పిలుస్తున్నారా? ఏమండి వస్తే ఏంటండి, బంగారం అయిపోయింది, ఏమీ అయిపోయింది, వస్తే ఏంటండి? అదే పెళ్ళి ఎన్నాళ్ళైంది, నీకేం కోరికలు లేవా? కోరికలు ఉన్నాయండి. ఏం కోరికలు? జాలికి అసలు కిలో బంగారం తీసుకోండి. వస్తారా మన గ్యాంగ్ అంతా? కూర్చోండి రా, మందు తెచ్చుకోండి. ఏంటండి ఇది బారండి లేకపోతే ఇల్లు అన్నా తెలియకడతాను. బా ఇల్లందరికీ అన్నం పెట్టి. కాదండి, ఇంతమంది ఏంటండి ఇంట్లో? స్టఫ్ తీసుకురావే, ఇల్లు పో. ఏం లేదు, ఫస్ట్ 91 వీక్ అయిపోయింది. ఫ్రెండ్ వెళ్ళమ్మా నువ్వు. జిల్లా మొత్తం ఎక్కడే ఉన్నారేంటండి? ఎప్పుడు ఆమ్లెటేనా? నాన్ వెజ్ ఏం లేదా? నాన్ వెజ్ అవసే చికెన్ మటన్ ఏదో ఉండు. అబ్బా నాన్ వెజ్ అది కదరా. మరి ఇంట్లో ఉందిరా, ఏం చేయాలి అర్థం కాదు. మేనేజ్ చేస్తారా? నీకు తెలుసు కదా ఏదైనా. ఓకే. హలో రుక్కు, ఎక్కడ ఉన్నావే? అర్జెంట్ ఇంటికి రా. వచ్చే ఆపండి. ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమైందండి? ఏం లేదు. ఈ అమ్మాయి ఎవరండి? ఎప్పుడు చూడలేదు. రాంప్రసాద్ గారి సిస్టర్ మన పెళ్లికి వచ్చింది కదా. నేను ఎప్పుడు చూడలేదండి ఈ అమ్మాయిని. మన పెళ్లికి వచ్చింది చూడు, సేమ్ పోలుకుంటే ఇద్దరువి. అవును, ఎక్కడ పంతం లేదు. కాలేజ్ వెళ్ళిపోమ్మా. అలా కాదు. ఏమండి ఒక్క నిమిషం, ఏం చేస్తున్నారు? అది చెయ్య. అలా కాదండి, నేను చెప్పేది వినండి. అలా రావడం తప్పు కదండి అసలు. ఏం నీ బాధ? కాదండి, ఇంట్లో ఉండి ఇప్పుడు మందు అయితే మొగోడు తప్పేంటి? కాదండి, దానికి ఏమన్నా వినండి. నువ్వు చేస్తావా? డాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు? డాక్టర్ చెప్పాడు రా. అది అందరూ లైన్ మొదటి ఫ్రెండ్ నువ్వే కదా. ఇట్రా చెల్లెమ్మ, అక్క పిలుస్తుంది, వెళ్ళిపోతాను. ఏ అక్క పిలుస్తుంది? ఒక అక్కే ఉంది నాకు. స్టఫ్ ఏం కావాలి అక్క? కాదండి, ఏమండి అది 190 తడం తప్ప కాదా? చాలా పెద్ద చాలా తప్ప కాదా? అమ్మ లాస్ట్ పెగ్ ఏదన్నా ఉంటే
కళ్ళు తాగి గంటేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం